హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను మీ అందరి కోసం మైసూర్ పాక్ చేద్దాం అనుకుంటున్నాను. మైసూర్ పాక్ చాలా ఇష్టం, అందరికీ చాలా ఇష్టం. బట్ ఎవరికి చేసుకోవడం రాదు. సో ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకుని నెయ్యి ఏం వేయలేదు, జస్ట్ శనగపిండిని నేను రోస్ట్ చేసేస్తున్నాను. ఇలా శనగపిండిని రోస్ట్ చేసేసి వేయించేసుకున్నాను. అంటే ఆ పచ్చివాసన పోతే ఆ మైసూర్ పాక్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. సో మొత్తం అంతా సిమ్లో పెట్టుకుని వేయించేసుకుంటున్నాను. మైసూర్ పాక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, కానీ చాలా కష్టం అండి. చాలా కష్టం అంటే చేసుకునే వాళ్ళకి, అంటే తెలియని వాళ్ళకి చేసుకోవడం కష్టం. లేదా మామూలుగా అయితే యాక్చువల్లీ మనం ఎప్పుడు అలా చేసుకోలేము. మన స్వీట్ షాప్లో దొరికేటట్టయితే చేసుకోలేము. మన ఇంట్లో అయితే మనం చేసేసుకుంటాము. మనకి తగినట్టుగా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చక్కగా నెయ్యి అన్నీ వేసుకొని చేసుకోవచ్చు. స్వీట్ షాప్స్లో అయితే వేరేగా చేస్తారు. వాళ్ళు ఏదేదో చేస్తారు, గుల్లగా రావడానికి ఎక్కువ నూనెలు పోసేసి నేతులు పోసేసి అది చేస్తారు. మనం ఎంత క్వాంటిటీలో ఎంత వేయాలో అంతే వేసుకుంటాం. మన ఇంట్లో మైసూర్ పాక్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో ఇంత బాగా వేయించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుని మిగతా ప్రొసీజర్ చూపిస్తాను. చూసారు కదండి, నేను ప్యాన్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను. పెద్ద గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని పంచదార వేసేసి బాగా మరగనిస్తున్నాను. బాగా మరగనివ్వాలండి. ఇది ఒక లేత తీగ పాకం రావాలి. సో ఇది 2 మినిట్ షార్ట్ 3 మినిట్ షార్ట్ కాబట్టి నాకు టైం సరిపోదు. కాబట్టి నేను మీకు తొందరగా తీగ పాకం వచ్చే వరకు వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. మీకు ఏంటంటే చూపించాలి కదా అని నేను చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఇలాచీ కూడా వేసేస్తాను. ఇలాచీ వేసాక ఒక తీగ పాకం వచ్చాక మీకు మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. సో బాగా తీగ పాకం వచ్చేసిందండి. తీగ పాకం వచ్చినప్పుడు మనం ఇలా 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 వేసేసుకుని వెంటనే కలిపేస్తూ ఉండాలి. దీన్ని అసలు ఇంకో అసిస్టెంట్ మాత్రం కంపల్సరీ ఉండాలి. సో ఇలా అసలు ఆపద్దండి, అలా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనం వేయించి పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా పచ్చి వాసన అనేది ఉండదు. ఇది ఇలా కలుపుతూ కొంచెం నూనె పోసుకుని కొంచెం నెయ్యి వేసుకుని, ఎందుకంటే ఇది చాలాసేపు పడుతుంది కాబట్టి నాకు టైం తక్కువ ఉంది కాబట్టి నేను మీకు ముందర చూపించేస్తున్నాను. ఇలా 2-3 విడతలు నెయ్యి నూనె వేసేసుకుని బాగా కలిపారండి. బాగా కలిపాక మీకు ముక్కలు అదే బాగా అయిపోయాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇలా చక్కగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో నేతి రాసి పెట్టుకోవాలండి. నెయ్యి రాసేసుకుని ఇది ప్లేటింగ్ చేసేసుకోవాలి. ప్లేటింగ్ చేసేసుకున్నాక ఫ్యాన్ కింద పెట్టుకుని చల్లారాక అప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ప్లేటింగ్ చేసేసుకుంటానండి. చూసారు కదండి, నేను మొత్తం మైసూర్ పాక్ అయిపోయింది, చల్లారిపోయి ఇలా ముక్కలుగా వచ్చేసాయి. చూసారు కదా ఎంత లావుగా ఎంత దలసరిగా వచ్చాయో. ఇలా రావాలన్నమాట. ఈజీగా చాలా స్మూత్గా ఉంది. నోట్లో వేసుకోగానే కరిగిపోయేటట్టుంది మైసూర్ పాక్. అద్దరిపోయిందండి. మనకి స్వీట్ షాప్లో ఎలా దొరుకుతుందో అలాగే చాలా సాఫ్ట్గా ఎంతో టెంప్టింగ్గా ఉంది. చాలా చాలా బాగుంటుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. హ్యాపీగా మన ఇంట్లోనే చక్కగా నెయ్యి అన్నీ వేసేసుకుని శనగపిండి వేయించి పెట్టేసుకుని చక్కగా ఇలా చేసేసుకుంటే మన ఇష్టం వచ్చినట్టు ఎన్నైనా తినచ్చు. మైసూర్ పాక్స్ చాలా టెంప్టింగ్గా ఉన్నాయండి. చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీగా తినేసేయండి. బాయ్.